హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో శృతి ఇంకా ఇంకొక అమ్మాయి ఇద్దరు డబ్బింగ్ చెప్తా ఉంటారు. శృతి, "నువ్వసలు ఏం చెప్పాలనుకుంటున్నావు?" అనగానే ఎదురుగా ఉన్న అమ్మాయి, "చూడు, నీకు నీ భర్త మీద ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. కానీ అతను మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. అతనితో వేరే వాళ్ళు గూడా ఎలా ఉంటున్నారో నువ్వు తెలుసుకోవాలి." అనగానే శృతి, "నువ్వనుకున్నట్టు నా భర్త ఎవరికీ అంత తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు. తను కొండలాంటివాడు. తనని ఎవరూ కదిలించలేరు." అని అంటా ఉంటే ఎదురుగా ఉన్న అమ్మాయి, "తను పెద్ద కొండయ్యుండొచ్చు. బండరాయి అయ్యుండొచ్చు. కానీ సముద్రంలోని అలలు ప్రతిరోజు తగులుతూ ఉంటే ఎలాంటి రాయైనా కరిగిపోతుంది తెలుసా?" అనగానే శృతి, "నేను నీ అడ్వైస్ వినడానికి రాలేదు. నేనేంటో నాకు తెలుసు. నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో గూడా తెలుసు." అని అంటా ఉంటే అక్కడికి శృతి వాళ్ళ అమ్మొస్తది. అక్కడ ఒకతను చూసి, "ఎవరు కావాలండి?" అని అంటాడు. శోభ, "శృతి" అనేసరికి, "అలాగేనండి. శృతి గారు, మీకోసం మీ అమ్మగారొచ్చారు" అని అంటాడు. అప్పుడు శృతి, "ఆ! ఎక్స్‌క్యూజ్ మీ, మీరు కంటిన్యూ చేయండి" అని ఎళ్తది అక్కడి నుండి. వెళ్తూ వెళ్తూ, "రాజుగారు, ఆ డైలాగులేంటి సార్? బయట కూడా ఇలాగే మాట్లాడతారా?" అనగానే అతను, "సీరియల్ గదండీ! అలాగే ఉంటాయి" అని అంటాడు. "సర్లే, నేను మళ్ళీ వస్తాను. పద మామ్" అని శృతి తీసుకొనెళ్తది వాళ్ళమ్మని. "అబ్బా! ఏంటి మామ్, చెప్పు, ఎందుకిలా వచ్చావు?" అనగానే వాళ్ళమ్మ, "నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉందే. నీ జీవితం ఎక్కడ ప్రశ్నార్థకంగా మారిపోతుందేమో అని అనిపిస్తుంది." వెంటనే శృతి, "అమ్మా! సీరియల్ డైలాగులు చెప్పకు. మ్యాటర్ ఏంటో చెప్పు." అనగానే వాళ్ళమ్మ, "ఇప్పుడు నువ్వు చెప్పావు గదా డైలాగు. ఆ డైలాగే నీ జీవితానికి చాలా దగ్గరగా ఉంది." అనగానే శృతి, "ఓహ్! అలాగా? ఎందుకలా?" అనంటది. అప్పుడు వాళ్ళమ్మ, "ఈరోజు నేను రవిని చూశాను." "రెస్టారెంట్‌లోనా?" అని శృతి అంటది. "కాదు, షాపింగ్ మాల్‌లో. అది కూడా ఒక అమ్మాయితో. పేరు నీతు అంట." "ఓహ్! అయితే ఇప్పుడేంటి?" అని శృతి అంటది. "అదేంటమ్మా! నేను ఇంత కంగారు పెట్టి చెప్తుంటే నువ్వు అంత నార్మల్‌గా మాట్లాడుతున్నావు. నేను అక్కడ చూసి షాకయ్యాను. నా మాటలు వింటుంటే నీకు షాకింగ్‌గా అనిపించట్లేదా?" అనగానే శృతి, "అమ్మా! నువ్వేమైనా నాకు కరెంట్ షాక్ ఇచ్చావా? షాక్ కొట్టినట్టు రియాక్ట్ అవ్వడానికి?" "వాళ్ళిద్దరూ కలిసి" అని శోభ అంటా ఉంటే, "హోటల్‌కి ప్లేట్స్ డిజైన్ చేయడానికి కలిసి వెళ్లారు" అని శృతి అంటది. "రవి నాకు ముందే చెప్పాడు. ఈ వార్త నువ్వు ఇక్కడి దాకా మోసుకొచ్చావా?" అనగానే వాళ్ళమ్మ, "అది కాదే, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకలా అనిపించడం లేదు" అని అంటా ఉంటే శృతి, "ఓహ్! తనని ఒక్కసారి చూడగానే తనెలాంటిదో నీకు అర్థమైపోయిందా?" "శోభ, కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. పైగా అల్లుడు గారు ఆ అమ్మాయితో చనువుగా ఉండడం చూడడానికి అంత బాగోలేదు." అనగానే శృతి, "అసలు నిన్నెవరు చూడమన్నారమ్మా? వాళ్ళేదో పని మీద అక్కడికొస్తే నువ్వు పని పాట లేక వెళ్ళి ఏంటి ఇదంతా?" అని అంటా ఉంటే వాళ్ళమ్మ, "ఏ పిచ్చి మొహమా! నేను నా కూతురి జీవితం బావుండాలి అని అనుకున్నాను కాబట్టే వాళ్ళని అక్కడికి చూసి నేను నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. రవి గురించి నీకు తెలియదా అమ్మా?" అని శృతి అంటది. "అల్లుడు గారు మంచోళ్ళే. కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా!" "అంటే ఏంటమ్మా? ఇప్పుడు సొసైటీ కోసం బ్రతకమంటావా?" వెంటనే శోభ, "ఈ సొసైటీలో మనకెంత పేరుందో నీకు తెలుసు. ఆ పేరు పోగొట్టుకోకూడదనే నేను నీతో అంటున్నాను. నాకు పెళ్ళయిందమ్మా. నా ఇంటి పేరు మారింది గదా! మీ ఇంటి పరువేం పోదు. కంగారు అస్సలు పడకు" అనంటది. వాళ్ళమ్మ, "నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అలాంటి అమ్మాయిలు రవి లాంటి మంచోళ్ళని మార్చేస్తారే. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావడం లేదు?" "అమ్మా! నేనిప్పుడే డైలాగ్ చెప్పొచ్చాను. రవి ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఓకేనా? తనని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. తన మీద నాకు నమ్మకం ఉంది. అండర్‌స్టాండ్? అయినా నువ్వు కూడా నాన్న ఫ్రెండు ఒకతనితో షాపింగ్‌కెళ్ళావు కదా! దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా?" అనగానే వాళ్ళమ్మ, "ఏయ్! అతను మన ఫ్యామిలీ ఫ్రెండు. పైగా అతను నాకన్నా చాలా చిన్నవాడు" అనంటది. అప్పుడు శృతి, "అమ్మా! తప్పు చేయడానికి వయసుతో సంబంధం ఏముంటుంది? చెయ్యాలనే ఆలోచన ఉంటే చాలు. నేనేమీ నిన్ను తప్పుపట్టడం లేదు. మనం చూసిందంతా తప్పుగా అర్థం చేసుకోకూడదని అంటున్నాను" అని అంటా ఉంటే వాళ్ళమ్మ, "శృతి, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. తొందరగా నమ్మి మోసపోతారు. ఇప్పుడు నువ్వు అల్లుడు గారిని కంట్రోల్‌లో పెట్టకపోతే రేపు నీ పరిస్థితి గూడా అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు అలా అమ్మాయిలతో బయటికెళ్ళొద్దని నువ్వైనా చెప్పు." "నేనెందుకు చెప్పాలమ్మా? తను పని మీద 4 చోట్ల తిరగాల్సొస్తుంది. 10 మంది అమ్మాయిలతో మాట్లాడాల్సొస్తుంది. అవన్నీ పట్టించుకుంటూ పోతే మా ఇద్దరి రిలేషన్‌కి మీనింగ్ ఉండదు." అనగానే వాళ్ళమ్మ, "ఏమో, నువ్వేం చెప్తున్నావో తెలుసా? ఆ అమ్మాయి చాలా బ్రాంచులు ఓపెన్ చేయాలి అనుకుంటుందంట. అల్లుడు గారు చాలా గర్వంగా చెప్తున్నారు. అల్లుడు గారు కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయకుండా చూసుకో. నేను నీకు అదే చెప్పాలనుకుంటున్నాను." శృతి చిరాకు పడుతూ, "అమ్మా!
నేను నీకొకటి చెప్తా. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒకళ్ళు గుప్తా వెంకటేశ్వరరావు గారని ఆయన ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. వెళ్ళి ఒక మంచి కథ చెప్పేసి రాపో. అనగానే వాళ్ళమ్మ, నేను చెప్పేది కాస్త సీరియస్‌గా తీసుకో అనంటది. అమ్మా! నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడావు అంటే నేను నీ మీద సీరియస్ అవ్వాల్సొస్తుంది. రవి గురించి నాకు తెలుసు. నువ్వేమీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం బానే ఉన్నాం, బాగానే ఉంటాం. మా విషయంలో మీరు భయపడక్కర్లేదు. నువ్వింకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు మోసుకొచ్చావంటే మాత్రం నిన్ను లోపలికి కూడా రానియొద్దని వాళ్ళకి చెప్తాను. బయలుదేరు. అయినా నీకేం పనిలేదనుకుంటా. నాకు అక్కడ చాలా పనుంది. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతది. ఇటు మీనా వంటగదిలో కూరగాయలు కట్ చేస్తా ఉంటది. బాలు మెల్లిగా వచ్చి వెనకాల నుండి హగ్ చేసుకుంటాడు. మీనా అరుచుకుంటూ కత్తితో పొడవడానికి పోతది. బాలు, అయ్యో 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 నేనే నేనే అని అంటా ఉంటే మీనా, మీరా ఇదేం పని అనగానే బాలు, వామ్మో కొంచెం ఉంటే నేనేమైపోయేవాణ్ణి. ఛీ, ఎప్పుడూ ఇలా ఆట పట్టించాలని చూడకండి అని అంటా ఉంటే బాలు, ఆట పట్టించడం కాదు, ముందు నన్ను నేను కాపాడుకోవాలి. ఇక నుంచి ఆట పట్టించను, పాట పట్టించను. మీనా నవ్వుతూ, దొంగ అనుకున్నాను అని అంటది. అవును, తొందరగా వచ్చారేంటి అని అడుగుతది. అప్పుడు బాలు, తొందరగా రావాలనిపించింది అని అంటాడు. వచ్చి మంచి పని చేశారండి. ఇవాళ నేనొకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బాలు, ఒకటేంటి, ఎన్ని కావాలన్నా ఇస్తాను. ఏమిస్తారు అని మీనా అడుగుతది. 1, 2, 3 ముద్దులేగా. అబ్బా, ఇవి వేరండి అనగానే బాలు, సర్లే చెప్పు. మీనా, మరి నేను చిన్నప్పుడు మా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని. అప్పటి నుండి నాకు బొమ్మల కొలువు పెట్టాలని ఆశగా ఉండేది అనగానే బాలు, అవునా, మీ ఇంట్లో ఎప్పుడు పెట్టలేదా అని అడుగుతాడు. వెంటనే మీనా, మా ఇల్లే బొమ్మరిల్లు అంతుంటది. అందులో బొమ్మల కొలువు ఎలా పెట్టాలండి? అయినా మాకు ఆ సాంప్రదాయం గురించి తెలియదు. ఆ, మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదామండి. అవునా అని బాలు అంటాడు. అవునండి. మీరేమంటారు? అప్పుడు బాలు, తమ్ముడు బాగా చదువుకోవాలి, చెల్లి బాగా చదువుకోవాలి అనే కోరికలు మాత్రమే చెప్పావు. ఇలాంటి కోరిక ఉందని ఎప్పుడూ చెప్పలేదేంటి? చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు కదా అని మీనా అంటది. అప్పుడు బాలు, మరి దీనికి బొమ్మలు కొనాలి కదా అని అంటాడు. వెంటనే మీనా, చిన్న చిన్న బొమ్మలు కొన్నా చాలు. నాకు తెలిసిన వాళ్ళది బొమ్మల షాప్ ఉంది. అక్కడ డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతాను అనగానే బాలు, సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే చేదువులే గాని. మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత, మరి మీరు అత్తయ్యతో చెప్పి ఒప్పిస్తారా అని అడుగుతుంది. బొమ్మల కొలువు అంటే మా బొమ్మావతి వెంటనే ఒప్పుకునే రకమేనా? మరి ఏం చేద్దామండి అని మీనా అంటది. బాలు, ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి డబ్బుడమ్మతో చెప్పు, తనే ఒప్పిస్తుంది అనగానే మీనా నవ్వుతూ, అవును, శృతి చెప్తే అత్తయ్య కాదందు అని అంటా ఉంటే బాలు, కాదన్నా డబ్బుడమ్మ ఊరుకోదు, నీ పర్మిషన్ ఎవరికి కావాలి అంటది. హా అని మీనా వెళ్తూ వెళ్తూ మళ్ళొచ్చి, అయ్యో శృతి నేను గొడవ పడుతున్నాం కదా, శృతి నాకు సపోర్ట్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా అనగానే బాలు, నిజమే కదా, పోనీ పార్లర్ అమ్మని అడుగు. రోహిణిని అడిగితే మొహమాటమే లేకుండా నాకేం సంబంధం లేదు అంటుంది అనగానే బాలు, అయితే దీనికి ఒకే ఒక దారుంది అని అంటాడు. ఏంటిది అని మీనా అడుగుతుంది. అప్పుడు బాలు, ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళడం అనగానే మీనా, మామయ్య గారి దగ్గరికి వెళ్ళాలా అని అంటది. అవును, ఆయన అయితేనే మా అమ్మను ఒప్పిస్తారు, కాదా అని చెప్పి ఇద్దరు వెళ్తారు. సత్యం హాల్లో కూర్చొని పేపర్ చదువుతా ఉంటాడు. వీళ్ళిద్దరు వెళ్తారు. బాలు, మీనా, నాన్నకి మంచినీళ్ళు తీసుకొనిరా. సరే అని మీనా అంటది. సత్యం, నేను అడగలేదే అని అంటా ఉంటే బాలు, పోనీ కాఫీ తాగుతావా నానా అని అడుగుతాడు. నేను ఇవ్వమనలేదే అని సత్యం అంటా ఉంటే వీళ్ళు అడగడానికి మొహమాట పడుతూ సైగలు చేసుకుంటూ ఉంటారు. సత్యం గమనించి, ఏం కావాలి అని అడుగుతాడు. ఒక మాట కావాలి అని బాలు అంటాడు. తీసుకో. అదేమైనా బీరువాలో ఉందా నాన్న తీసుకోవడానికి? ఏం మాట కావాలి అని అడుగుతాడు. మాట సాయం కావాలి అని బాలు అంటా ఉంటే దేనికోసం అని సత్యం అడుగుతాడు. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలి అనగానే సత్యం, అది ఆడాళ్ళు చేసే పనిరా, మా ఆవిడ చేస్తుంది అని అంటాడు. మీనా పెట్టాలనుకుంటుందా? అవును అని బాలు అంటాడు. నా దగ్గర ఆ మాట చెప్పడానికి మొహమాటం దేనికమ్మా? అత్తయ్య ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నాను మామయ్య. బాలు ఏమో, ఏం ఆలోచించే పనిలేదు, మా నాన్న ఒప్పించేస్తాడు. రేయ్, నన్నెందుకురా ఇలా ఇరికిస్తావు అని సత్యం అంటా ఉంటే, నువ్వు తప్ప అమ్మని ఒప్పించగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు నాన్న అంటా ఉంటే రోహిణి వస్తుంది. అక్కడికి ప్రభావతి కూడా వస్తే, ఇదేంటి రోహిణి, అప్పుడే వచ్చేసావు?
అని అంటా ఉంటే సత్యం, నువ్వైతే నేను తలుచుకోగానే వచ్చావు. ఏంటి అందరు మీటింగ్ పెట్టినట్టున్నారు? అని ప్రభావతి అంటా ఉంటే, సత్యం, నీ గురించి నేను ఒక విషయం చెప్తే అస్సలు నమ్మడం లేదు. ఏ విషయం చెప్పారు అని ప్రభావతి అడుగుతది. వెంటనే బాలు, లోకంలో నీ అంత మంచి మనిషి లేనే లేరంటున్నారు నాన్న. అనగానే ప్రభావతి, ఆ మాట నేను నమ్మను అనంటది. అంటే నువ్వు మంచి మనిషివి కాదా అమ్మా? అది ఒప్పుకునే అంత మంచి మనసు ఈవిడికి లేదులే గాని అసలు విషయం చెప్పండి. అనగానే సత్యం, మీనా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదాం అనుకుంటుంది అని అంటాడు. వెంటనే ప్రభావతి, ఏంటి ఏం పని పాట లేదా? ఇంతవరకు బొమ్మల కొలువుని కల్లారా చూసామా? ఇంట్లో పడుకుంటే కాలు చాపే స్థలం కూడా ఉండదు. ప్రతి ఏడాది అక్కడ పెట్టినట్టు అడుగుతావేంటి? అనగానే బాలు, ఆ మాటకొస్తే ఇదేమైనా మైసూరు మహారాజా ప్యాలెసా అని అంటాడు. మీనా ఏమో, నా చిన్నప్పటి నుండి వేరే వాళ్ళ ఇళ్లలో చూశాను, గుడిలో బడిలో కూడా చూశాను అని అంటా ఉంటే సత్యం, మంచి విషయమే కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, బొమ్మల కొలువు పెడితే బాగానే ఉంటుందండి అనగానే సత్యం, బాగానే ఉండడం కాదు, ఈ ఇంటికి వారసులు పుట్టాలని ఆలోచిస్తున్నావు కదా, అది జరుగుతుంది అనగానే ప్రభావతి, అప్పుడు రోహిణి చేత పెట్టిస్తే మంచిది కదా, ముందు రోహిణికే పిల్లలు పుడతారు అని అంటది. అప్పుడు సత్యం, ఏ కోడలికి పుట్టినా మన వారసులే అని అంటా ఉంటే బాలు, మంచి మనసు ఉన్నవాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు అని అంటాడు. వెంటనే ప్రభావతి, ఏంటి అంతా ఊరికే జరిగిపోతుందా? బొమ్మల కొలువు పెడితే రోజు 2 పూటలా పూజలు చేయాలి, హారతిచ్చి పాటలు పాడాలి అనగానే సత్యం, ఇందుకే మన ఇంట్లో పెడదామన్నాను, నీకంటే బాగా ఎవరు పాడతారు పబ్బి అని అంటాడు. ప్రభావతి నవ్వుతూ సిగ్గుపడుతూ, ఊరుకోండి అందరూ ఉన్నారు అని అంటా ఉంటే సత్యం, పెళ్లి చూపుల్లో నువ్వు పాడావు కదా, అచ్చం గాన కోకిల్లా పాడావు. ప్రభావతి నవ్వుతూ, ఇంకా మీకు గుర్తుందా అని అంటది. ఆ, ఆ రోజుని ఏ మగాడైనా మర్చిపోగలడా అనగానే ప్రభావతి, నా ఫ్రెండ్స్ కూడా ఏడాదికి ఒకళ్ళ ఇంటికి పిలిచి పాడించుకునేవాళ్ళు. వెంటనే వాళ్ళు, రెండోసారి పిలిచే ధైర్యం లేకనా అని అంటాడు. అందరికీ ఆ అదృష్టం లేదులే గాని అని ప్రభావతి అంటా ఉంటే సత్యం, ఇంకేంటి అభ్యంతరం పబ్బి, మన ఇంటి బొమ్మల కొలువులో నువ్వే పాట పాడి అందరికీ ఆ దురదృష్టం ఆ ఆ అదృష్టం దక్కేలా చేయి. ప్రభావతి నవ్వుతా ఉంటది. రోహిణి ఏమో, కానీ దానికి మన ఇల్లు సరిపోతుందా మావయ్య అని అడుగుతది. వెంటనే ప్రభావతి, దాందేముంది, కామాక్షిని ఒక మంచి ఇల్లు చూసి పెట్టు అని అడుగుదాం, విశాలంగా ఉండే ఇల్లు చూడమందాం అనగానే సత్యం, కానీ నాదొక కండిషన్ అని అంటాడు. ఏంటది అని ప్రభావతి అడుగుతది. పాట మాత్రం నువ్వే పాడాలి సుమా. ప్రభావతి సిగ్గుపడుతూ, ఏంటో మీరు తెగ మొహమాట పెట్టేస్తున్నారు, సరేలేండి మీకోసం పాడతాను అని అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతది. రోహిణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతది. వెంటనే బాలు, నానా అబ్బి, ఆహా, అమ్మ అంత బాగా పాడుతుందా అని అడుగుతాడు. రే, బొమ్మల కొలువు పెట్టుకోవాలి అంటే ఆ బీభత్సాన్ని భరించాలిరా. అమ్మ నానోయ్, అమ్మ వీక్ పాయింట్ పట్టుకొని వర్కౌట్ చేసావా? తప్పలేదురా, నా మనసులో ఒకటే గిల్టీ ఫీలింగ్ లా ఉంది. ఏంటి నానా అది? మీ అమ్మ గొంతు గాన కోకిల్లా ఉంటుందని అబద్ధం చెప్పాను, అదే బాధగా ఉంది. మీనా ఇంక బాలు నవ్వుతారు. మొత్తానికి ఏదోలా ఒప్పించారు, చాలా సంతోషంగా ఉంది మావయ్య అనంటది. తర్వాత మీనా బయట బాలుతో, నా మాటని మన్నించి అందరూ బొమ్మల కొలువుకి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ బొమ్మల కొలువు చాలా బాగా చెయ్యాలి. ఉమ్మేద్దాం మీనా, నువ్వు మొదలు పెట్టావు కదా, దీనికి శుభం కార్డు వేసే బాధ్యత నాది. నా భయమంతా మీ గురించేనండి. ఎవరేమన్నా మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది, అలాంటిదేమీ జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను అనగానే బాలు, ఇదిగో ఇలా అవమానిస్తే నేను బాధపడతాను చెప్తున్నా అని అంటాడు. మీనా, ఊరికే అన్నానులేండి, మీరేం చేసినా నా వెనుకుండి ముందుకు నడిపించేది మీరే కదా అనగానే బాలు, ఆ, బొమ్మల కొలువు గురించి మనం మనం మాట్లాడుకుంటున్నాం గాని పెద్ద తలకాయకి ఇంకా చెప్పలేదు. ఎవరు అని మీనా అడుగుతది. ఇంకెవరు, మా షీలా డార్లింగ్. ఆవిడికి తెలియకుండా మనం ఇలాంటివి ఏదైనా చేస్తే తర్వాత అందరికీ వరుస పెట్టి తలంటుతుంది, అర్జెంటుగా చెప్పాలి అని అంటా ఉంటే అక్కడికి సత్యం వస్తాడు. అవునరా, మంచి ఆలోచన, అమ్మకి ఫోన్ చేయి. అదేదో నువ్వే చేసే నాన్న అని అంటాడు. సరే అని ఫోన్ తీసి సత్యం షీలా డార్లింగ్కి ఫోన్ చేస్తాడు. స్పీకర్లో పెట్టు అని బాలు అంటాడు.
సుశీలమ్మకి ఫోన్ వస్తది. ఫోన్ లిఫ్ట్ చేసి సత్యం అనగానే సత్యం, అమ్మా ఎలా ఉన్నావమ్మా? నాకేంట్రా, మీరందరూ అక్కడ సంతోషంగా ఉంటే నేనిక్కడ సంతోషంగా ఉన్నట్టే. ఏం లేదమ్మా, మన ఇంట్లో బొమ్మల కొలువు చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి అనగానే సుశీలమ్మ, ఆలోచన మంచిదే గాని ఇలాంటి మంచి ఆలోచన నా కోడలికి రాదే అని అంటా ఉంటే బాలు, కరెక్ట్గా చెప్పావు డార్లింగ్, ఇదంతా మా మీనా ఆలోచన అని అంటాడు. అనుకున్నాన్రా, అందరూ పక్కనే ఉన్నారన్నమాట. నేను, మీ మనవడు, మావయ్య గారు ఉన్నాం అమ్మగారు. అలాగా, సంతోషం. తప్పకుండా వస్తానమ్మా. దానితో పాటు ఒక యాగం కూడా చేయాలని మన ఊర్లో ఉండే పంతులు గారు చెప్పారు. ఏం యాగమమ్మా అని సత్యం అడుగుతాడు. అదేరా, నీ నలుగురు సంతానాలకి పెళ్ళై ఏడాదవుతున్నా వాళ్ళకి సంతానం కలగలేదు కదా, యాగం చేస్తే కీడు ఏదైనా ఉంటే పోతుంది అని అనగానే బాలు, ఏం ముసలి, మేమైనా ముసలోళ్ళం అయిపోయామనుకున్నావా? అప్పుడే పిల్లలు అంటున్నావు? వరే, ముసలోళ్ళు అయ్యాకే పిల్లలు కనాలి అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదురా పడుద్దాయి. మీ వయసులో ఉన్నప్పుడు మీ నాన్నను కన్నాను కాబట్టే వాడి పిల్లల పెళ్ళిళ్ళు చూశాను. మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చూడాలి కదా అనగానే బాలు, సర్లే, నీ ముచ్చట ఎందుకు కాదండం, అలాగే చేద్దాం అని అంటా ఉంటే సుశీలమ్మ, సరే అయితే మరి మన మౌనికను వాళ్ళ ఆయనను కూడా రమ్మని చెప్పండి. ఈ యాగం అందరు కలిసి చేయాలంట. సత్యం, అలాగే అమ్మా, అలాగే, ఉంటాను అని అంటాడు. ఇటు ప్రభావతి వెళ్ళి కామాక్షి దగ్గర, ఇంట్లో ఆ పూలు కట్టేదాన్ని భరించలేకపోతున్నాను అనగానే కామాక్షి, ఆ మాట మీనా అనాలి ఆ అని ప్రభావతి అంటది. ఆ ఏం లేదు ఏం లేదు, ఏం చేసింది అనగానే ప్రభావతి, ఇంట్లో బొమ్మల కొలువు పెడుతుందంట. మా ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నారు. అది డబ్బున్న వాళ్ళు చేసుకునే వేడుక. ఈ పువ్వులు కట్టేది ఆశపడిందని నేనెందుకు చేయాలి అని అంటా ఉంటే కామాక్షి, పాపం, నీ గురించి మర్చిపోయి ఆశపడిందిలే. అవును, చేస్తే ఏమైంది అనగానే ప్రభావతి, నా ఇల్లు రాజుగారి కొలువంతా ఉండదు, బొమ్మల కొలువు పెట్టడానికి అని అంటా ఉంటే కామాక్షి, ఆ అది నిజమేలే, మీరందరూ హాల్లోకొస్తే సోఫాలు గోడకి జరిపి నిలబడాలి కదా, అందుకే నిన్ను సాయం అడగాలి అనుకుంటున్నాను అని ప్రభావతి అంటా ఉంటే కామాక్షి, డబ్బు సహాయం అయితే నా వల్ల కాదు. కాదులే, మాట సహాయం చేస్తే చాలు. మాటేగా, మూటైతే కష్టం అని కామాక్షి అంటది. నీకు తెలిసిన మంచి స్థలం ఏదైనా ఉంటే చెప్పు, బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు ఉండడానికి. అది అయిపోగానే మళ్ళీ మా ఇంటికి మేము వచ్చేస్తాం. నన్ను బాగా వాడేస్తున్నావే, డాన్స్ స్కూల్ కోసం నా ఇల్లు వాడేసుకున్నావు, బొమ్మల కొలువు కోసం నన్నే ఇల్లు చూడమంటున్నావు అనగానే ప్రభావతి, నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందులోనూ అందరూ బాగా రిచ్గా ఉంటారు. ఎవరినో ఒకరిని అడుగు చూడు. కామాక్షి కాసేపు ఆలోచించి, ఆ నా దగ్గర చీటీలేసే లీలారాణి ఒక ఆమె ఉంది, అడిగి చూస్తాను అనగానే ప్రభావతి, చూస్తాను అనకు, చేస్తాను అను. అలాగే కాని బొమ్మల కొలువు పెడితే పాటలు పాడాలి కదా అనగానే ప్రభావతి సిగ్గుపడుతూ, మీ అన్నయ్య నన్నే పాడమని తెగ మొహమాట పెట్టేస్తున్నారు అని అంటా ఉంటే కామాక్షి, వద్దని చెప్పడానికి మొహమాట పడుతున్నారా, లేదా పాట పాడమని చెప్పి మొహమాట పెడుతున్నారా? హ, ఇంకా నయ్యం ముందే చెప్పావు. ఆ బొమ్మల కొలువుకి నేను కూడా వద్దామనుకున్నాను, ఇప్పుడు చచ్చినా రాను అని అంటది. అప్పుడు ప్రభావతి, ఏంటి, ఆ రోజు నేను పాడితే పక్కింటి వాళ్ళు మా ఇంటికొచ్చి గాన కోకిల వచ్చింది అనుకుంటారు. కామాక్షి, ఆ గాన కోకిల్నా, అయ్యో పక్కింటి వాళ్ళు. ఇటు ప్రేమ్ కుమార్ ఏమో అమ్మాయిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. ఆ అమ్మాయి, మాస్టర్కి డౌట్ వస్తే మన ఇద్దరిని పంపించేస్తారు, మనం కలవడం ఇంకా కుదరదు అనగానే ఆ ప్రేమ్ కుమార్, మాస్టర్కి అంత తెలివి ఎక్కడ చచ్చిందిలే, అయినా నిన్ను చూడ్డానికే ఇక్కడ చేరాను, నిన్ను చూడకుండా ఎలా ఉంటాను, నిన్ను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అని ఆ అమ్మాయి అడుగుతుంది. ఏమనిపిస్తుందంటే అని దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఏమో, ఎందుకు దగ్గరకు వస్తున్నావు అని అంటది. ఎవరైనా చూస్తే అని అంటా ఉంటది. ఆ ప్రేమ్ కుమార్ ఏమో దగ్గరికి వెళ్తాడు అమ్మాయి దగ్గరికి. ఇటు కామాక్షి ఏమో ప్రభావతితో, పిండి వంటలు కూడా ఉంటాయా అనగానే ప్రభావతి, ఆ పువ్వులు అమ్ముకునేది చేయకుండా ఉంటుందా, నా కొంప కొల్లేరు చేయడానికి, అయితే తప్పకుండా వస్తాను అని నవ్వుతూ అంటది కామాక్షి. నాకు ఆకలేస్తుంది, ఈ పువ్వులు అమ్ముకునేది ఇంకా రాలేదేంటి? ఇటు ప్రేమ్ కుమార్ ఏమో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వెళ్తాడు, హగ్ చేసుకుంటాడు. మీనా అప్పుడే డోర్ తీసి వీళ్ళని చూసేస్తుంది. కళ్ళు మూసుకొని ఛీ అని, తర్వాత, ఏయ్ ఏం చేస్తున్నారు మీరు
అసలు మీ వయసెంత? ఇలాంటి పనులు చేయడానికా ఇక్కడికొచ్చింది? బుద్ధుందా మీకు? మీ పెద్దవాడు మిమ్మల్ని నమ్మి ఒక కళ నేర్చుకో అని పంపితే, ఇలాంటివి నేర్చుకుంటున్నారా? ఇంత పవిత్రమైన డాన్స్ స్కూల్లో ఏంటి ఇదంతా? ఇద్దరు తలదించుకుంటారు. మీనా, ఇంకొకసారి మిమ్మల్ని ఇలా చూశాను అంటే ఊరుకునేదే లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్తది. ఆ అమ్మాయి ఏమో అయ్యయ్యో చూసేసింది. ఇప్పుడు మాస్టర్‌తో చెప్తే ఎలా? అనగానే ప్రేమ్ కుమార్ నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉందిలే. ఏంటది? అని ఆ అమ్మాయి అంటది. అప్పుడు ఆ ప్రేమ్ కుమార్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే అని మొత్తం చెప్తాడు. మీనా ఏమో లంచ్ తీసుకొని వస్తది. ప్రభావతి ఈ రోజు కూడా లేటేనా? అని అంటా ఉంటే ఆ ప్రేమ్ కుమార్ ఇంకా ఆ అమ్మాయి వస్తారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తది. ప్రభావతి ఏమైంది? అనగానే ఆ అమ్మాయి ఏడుస్తూ ఈ అక్క ఈ అక్క మమ్మల్ని తిట్టింది మాస్టర్. ఎందుకు? అని ప్రభావతి అంటది. ఏం చేశారు మీరు? అని కామాక్షి అడుగుతది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఊరికే తిట్టింది అని అంటది. వెంటనే కామాక్షి "హ్మ్, ఊరికే తిట్టేది మీ మాస్టర్. మా మీనా ఊరికే తిట్టదు. మీరే ఏదో చేసుంటారు." అనగానే మీనా వీళ్ళు చనువుగా ఉన్నారు అని అంటది. ఆ అమ్మాయి ఏమో అయ్యో లేదు మాస్టర్, మీరు నేర్పించిన అష్టపదులకి డాన్స్ చేస్తున్నాం అని అంటా ఉంటే ఆ ప్రేమ్ కుమార్ అవును మాస్టర్, మేము ఖాళీగా కూర్చోకుండా ప్రాక్టీస్ చేస్తుంటే అక్క చూసి అపార్థం చేసుకుంది. అనగానే మీనా రేయ్ పళ్ళు రాలగొడతాను. డాన్స్కి మీరు చేసిన దానికి తేడా తెలియదా నాకు? అనవసరంగా ఆడపిల్లని పాడు చేస్తున్నావు. అనగానే ప్రభావతి ఏ ఆపు, ఏం తెలిసే నీకు డాన్స్ గురించి? పువ్వులు అమ్ముకునేదానివి, ఇంట్లో వంట చేసుకునేదానివి. నీకు నాట్యం గురించి ఏం తెలుసు అని అంటది. అప్పుడు మీనా అత్తయ్య అది వీళ్ళు ఈ స్థలాన్ని అపవిత్రం చేస్తున్నారు. అనగానే ప్రభావతి నోర్ముయ్, నా డాన్స్ స్కూల్ని ముయించాలని చూస్తున్నావా? నా స్కూల్కి స్టూడెంట్స్ రాకుండా చేయాలి అని చూస్తున్నావా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. మీనా వెళ్తూ వెళ్తూ ఆగి ఏదో ఒక రోజు ఇది మీ మెడకే చుట్టుకుంటుంది. అప్పుడు మీరే బాధపడతారు. ఏడ్చావులే అని ప్రభావతి అంటది. మీనా వెళ్ళిపోతది. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంటే ప్రభావతి ఆ చదువు లేని దానికి డాన్స్ గురించి ఏం తెలుసు? మీరు బాధపడకండి. అనగానే కామాక్షి మీనాకి చదువు లేదా? చదువు లేని వాళ్లకు తెలివి లేని వాళ్లకు చాలా తేడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నీ ఇంటి కోడల్ని అందరి ముందు అవమానించడం గొప్ప కాదు. వేళకి ఇంత తినమని అన్నం తెచ్చిపెట్టింది. నువ్వు సున్నం పెట్టే రకమని తెలిసి కూడా తెచ్చింది. అది మర్చిపోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతది. ఇటు బాలు కొన్ని బొమ్మలు తీసుకొని వస్తాడు. మీనా మీనా అని పిలుస్తా ఉంటే మీనా వచ్చి ఏంటండి ఇది అని అడుగుతది. నాకు తెలిసిన ఒక కస్టమర్ దగ్గర బొమ్మల కొలువు కోసం బొమ్మలు తెచ్చాను. అనగానే మీనా అవునా, నాకు కూడా గుళ్ళో పరిచయం ఉన్న ఒక ఆవిడ దగ్గర నుండి బొమ్మలు తీసుకొని వస్తాను. ఇంకేమైనా కావాలా మీనా? ఏం అక్కర్లేదండి, కానీ ఈ బొమ్మలన్నీ జాగ్రత్తగా వరుసలో పెట్టాలి. అనగానే బాలు ఇవన్నీ దేవుడు చెప్పలేదు కదా, ఈ మనుషులున్నారే వాళ్ళ వ్యాపారం కోసం అవిగోను ఇవిగోను అని చెప్పి జనాలని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా మనకి మేలు చేయాలి అనుకుంటే మనం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటా ఉంటే మీనా అయ్యో ఏంటండి మీరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? బొమ్మల కొలువు పెట్టాలని నేను ఆశపడ్డాను, మీరు దానికి సరే అన్నారు. నేను అడిగింది చేయండి చాలు. అనగానే బాలు "హుం, ఇంతకంటే ఇంకేం చేయగలనులే. అయినా ఎవరు ఏ పూజలు చేయమంటే ఆ పూజలు చేసేస్తారు మీరంతా. ఈ మనసుల్లో మార్పు రానంత కాలం అలాంటి వాళ్ళు భక్తితో వ్యాపారం చేస్తూనే ఉంటారు" అని అంటా ఉంటే అక్కడికి మనోజ్ వస్తాడు. రే ఏంట్రా ఇవన్నీ అని అడుగుతాడు. అప్పుడు బాలు మీనాకి పూల వ్యాపారం చేసి బోర్ కొట్టిందంట. ఈ బొమ్మలు అమ్ముకుంటాను అంటుంది. తను ఇంటి బయట బొమ్మలతో నిలబడుతుంది. నువ్వు తన పక్కనే బోర్డు పట్టుకొని నిలబడు. అనగానే మనోజ్ ఏరా, నేనేదడిగినా నువ్వు తిన్నగా సమాధానం చెప్పవా? కనీసం అన్ననన్న మర్యాద కూడా ఉండదారా నీకు? అంటా ఉంటే బాలు సమస్య లేదు. వయసులో నాకంటే ముందు పుట్టావు అన్న ఒకే ఒక్క కారణంతో అప్పుడప్పుడు నిన్ను అన్నా అనాల్సి వస్తుందిలే, కానీ నిన్నెవడ్రా అన్నా అని గౌరవించేది? అయినా మర్యాద పుచ్చుకునే మొహమా అది? మర్యాద కావాలంటే మంచి లక్షణాలు ఉండాలి, లక్షలు మింగకూడదు. అనగానే మనోజ్ చిచ్చి నిన్ను అడుగుతున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుండి. బాలు ఏమో చెప్పులేగా బయటున్నాయి వెళ్ళి కొట్టుకోపో అని అంటా ఉంటాడు. మనోజ్ చిచ్చి అనుకుంటూ వెళ్ళిపోతాడు. మీనా ఎందుకండి ఈ మాటలన్నీ? బొమ్మల కొలువు అని చెప్పొచ్చు కదా. అదేంటో మీనా, వాడి మొహం చూస్తేనే నాకు ఏది తిన్నగా అనాలనిపించదు. అనగానే మీనా
ఇంకెవరి మొహం చూస్తే చెప్పాలనిపిస్తుంది? మీనా చేయి పట్టుకుని బాలు, నిన్ను చూస్తే నాకన్నీ చెప్పాలనిపిస్తుంది అని అంటాడు. మీనా చేయి వదిలించుకొని, "హ్మ్, పని చూడండి" అని అంటది. ఇటు రోహిణి రూమ్‌లో ఫోన్ మాట్లాడుతా ఉంటది. అక్కడికి మనోజ్ ఎళ్లి, "రోహిణి" అనగానే, "మళ్ళీ చేస్తాను" అని కాల్ కట్ చేస్తది. "ఎవరితో మాట్లాడుతున్నావు రోహిణి?" "ఆ! విద్య వాళ్ళ అమ్మగారికి ఇప్పుడిప్పుడే నయమవుతుందంట. ఆ టాబ్లెట్స్ అవి జాగ్రత్తగా వేసుకోమని చెప్తున్నాను" అని అంటా ఉంటే మనోజ్, "అవును, ఈ బాలు, మీనా ఎందుకు హాల్‌లో బొమ్మలతో ఆడుకుంటున్నారు?" అనగానే రోహిణి, అదా! వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకుంటున్నారు." "ఆ! బొమ్మల కొలువా? అంటే ఆ బాలుగాడు చెప్పినట్టు నిజంగానే బొమ్మల వ్యాపారం చేయబోతున్నారా?" అనగానే రోహిణి, "హ! బొమ్మల కొలువు అంటే బొమ్మల వ్యాపారం కాదు. అది ఒక పూజ." "ఓహో! పూజా? ఇంతకు ముందు ఇలాంటి పూజ మన ఇంట్లో ఎప్పుడు చేయలేదే" అనంటాడు. వెంటనే రోహిణి, "చెయ్యలేదు. చెయ్యాలని మీనాకనిపించిందంట. మావయ్యతో చెప్పి ఒప్పించుకుంది." అనగానే మనోజ్, "మా నాన్న ఒప్పుకుంటే మాత్రం మా అమ్మ ఒప్పుకుంటుందా ఏంటి? ఛాన్సే లేదు" అనంటాడు. "ముందు అత్తయ్యకే చెప్పాలనుకుంది. కానీ ఒప్పుకోరని ఆ తర్వాతే మావయ్యతో చెప్పి అత్తయ్యని ఒప్పించింది." అనగానే మనోజ్, "ఓహో! అలా వచ్చారన్నమాట. ఆయన్నడ్డం పెట్టుకొని వీళ్ళు చేయాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు. హ్మ్. ఆళ్ళ పని బావుంది. ఏదో చేసుకుంటున్నారు కదా! వదిలేయి" అనంటది. "అలా ఎలా వదిలేస్తాం రోహిణి? రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికొస్తాం. ఇక్కడ పూజలు పెట్టుకొని పాటలు, భజనలు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా!" అనగానే రోహిణి, "తెల్లార్లు ఉంటుందా ఏంటి? కొంచెం సేపే గదా! ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వకపోతే ఎలా?" "సరేలే రోహిణి, నువ్వు అడ్జస్ట్ అవుతా అంటున్నావు కదా! అయినా దీనికి చాలా ఖర్చవుతున్నట్టున్నది గదా! మనల్ని డబ్బులడుగుతారేమో! నువ్వు పొరపాటున గూడా ఇస్తానని మాటివ్వకు." అనగానే రోహిణి, "వాళ్ళు పూజ చేసుకుంటుంటే మనల్నెందుకు డబ్బులడుగుతారు? ఒకవేళ అడిగినప్పుడు చూద్దాంలే. అడగకపోతే సరే రోహిణి. అడిగితే మాత్రం చిల్లి గవ్వ గూడా ఇచ్చేది లేదు." అనగానే రోహిణి, "అన్నట్టు మనోజ్, నాకు ఈ పూజకి 3 చీరలు కావాలి" అని అంటా ఉంటే మనోజ్, "3 చీరలా? నా వల్ల గాదు. నా దగ్గర అంత డబ్బులు లేవు" అని అంటాడు. అప్పుడు రోహిణి, "నువ్వు 3 కొనక్కర్లేదు. నాకు ఒక్కటి కొనిస్తే చాలు. మిగతా 2 నా దగ్గరున్నాయి. అయినా ఎందుకు 3 చీరలు" అని అడుగుతాడు. వెంటనే రోహిణి, "దుర్గా, సరస్వతి, లక్ష్మి వీళ్ళందరికీ చీరలు సారెగా పెట్టాలా" అని మనోజ్ అంటాడు. "అయ్యో! అవి అమ్మవారి పేర్లు మనోజ్. మెయిన్ పూజలు కొన్నుంటాయి. ఆ రోజు ఖచ్చితంగా చీరలు కట్టుకోవాల్సిందే." "ఓహ్! అలా అంటావా? సరే. నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా! స్వైప్ చేసేద్దాం." రోహిణి నవ్వుతూ, "సరే. థాంక్స్ మనోజ్. నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాను." "అలాగే" అని మనోజ్ అంటాడు. ఇటు మీనా ఏమో బాలుతో, "ఏం అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే సర్ది పెట్టేసుకుందాం." అనగానే బాలు, "ఎందుకు సర్దిపోవాలి? ఇది మన ఇంట్లో అందరి కోసం చేస్తున్న పూజ కాబట్టి అందరు ఖచ్చితంగా డబ్బులివ్వాల్సిందే. ఉండు, నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను" అని వెళ్తా ఉంటే మీనా, ఏవండి అని వెనకాలే వెళ్తా ఉంటది. బాలు ఎళ్లి గట్టిగా మనోజ్ వాళ్ళ డోర్‌ని, "ఒరేయ్ లక్షలు మింగినోడా" అని కొడతాడు. మళ్ళీ, "అయ్యో! లక్షలంటే డబ్బులియ్యడు. ఒరేయ్ మనోజ్." మీనా ఏమో, "ఎందుకండి అంత అరుస్తారు" అని అంటది. "నువ్వు ఆగు మీనా. రేయ్ మనోజ్, మనోజ్ బయటికి రారా." మనోజ్ కోపంగా బయటకొచ్చి, "ఒరేయ్ ఏంట్రా మేమేదో లోపల ఉరేసుకుంటున్నట్టు అలా కొడతావేంటి తలుపులు?" అనగానే బాలు, "లోపల నువ్వేం చేస్తే నాకెందుకులే గాని, విషయం ఏంటంటే" అని అంటా ఉంటే మనోజ్, "నాకంతా తెలుసులే. బొమ్మల కొలువు పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. అంతేగా, ఇచ్చేసాను పో" అని అంటాడు. అప్పుడు బాలు, "పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవడివిరా డుంగ్రి. ఈ పూజకి 15,000 ఖర్చవుతుంది. నీ భాగం 5,000 అవుతుంది, ఇవ్వు." అనగానే మనోజ్, "డబ్బులా? నేనివ్వను. అయినా ఎందుకివ్వాలి?" అని అంటా ఉంటే బాలు, "ఇవ్వవా? అయితే రేపు పూజలో చేసే బూరెలు, గారెలు తిన్నావో బుగ్గలు బూరెల్లా వాసిపోతాయి. అలాగే ఈ పార్లరమ్మ గూడా పూజలో కూర్చోడానికి రాకూడదు." అనగానే రోహిణి, "ఒకే ఇంట్లో ఉంటూ పూజలో కలవకుండా ఎలా ఉంటాం?" అని అడుగుతది. వెంటనే బాలు, "అయితే డబ్బులియ్యండి. మీ ప్లేస్ మీకోసం ఉంచుతాం." మీనా ఏమో, "ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని అంటది. "నువ్వుండు మీనా. ఎవరితో ఎలా మాట్లాడితే పనవుతుందో నాకు తెలుసు. డబ్బులిస్తారా? ఇవ్వరా?" "ఏంటి మీనా ఇది?" అని రోహిణి అంటది. అప్పుడు మీనా, "ఆయన ఊరికే అలా అంటున్నారు రోహిణి. మీరేం పట్టించుకోకండి. ఏవండి మీరు రండి. ఆ ఖర్చేదో మనమే చూసుకుందాం. పదండి." "అవసరం లేదులే మీనా. పూజలో మేము గూడా ఉండాలి అనుకుంటున్నాం. ఇది మన ఇంటిల్లిపాది జరిగే పూజ కాబట్టి ఆ డబ్బులు నేనే ఇస్తాను."
అనగానే మనోజ్ నాకిష్టం లేదు రోహిణి అని అంటాడు. పర్వాలేదులే మనోజ్ నేనిస్తాను. మీనా నీకా డబ్బులు రేపు ఇవ్వొచ్చా? నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అని మీనా అంటది. వెంటనే బాలు చూడరా చూసి బుద్ధి తెచ్చుకోరా. లక్షలు మింగడమే గాదు డబ్బులు ఇవ్వడం గూడా తెలవాలి. రోహిణి ఇస్తానంటుంది గదా! ఇంకేంటి మాటలు? పూజలో ఏ లోటు రాకూడదు చూసుకో అనంటాడు. నువ్వు మూసుకో. బావుందిరా! వినాయక చవితికి రూ. 10 చందా ఇచ్చి, ప్రతిరోజు స్పెషల్ ప్రసాదం మా ఇంటికి పార్సెల్ పంపించు అన్నాడంట. నీలాంటి జిలేబీ మొహమోడు. రేయ్! ఏంట్రా అని మనోజ్ మీదకెళ్తాడు. బాలు ఏమో ఎక్కువ మాట్లాడితే మొహం మామిడి తాండ్ర అయిపోతది రోయ్! మీనా మాట్లాడరా అని వెళ్ళిపోతాడు. మనోజ్ ఏమో పోరా అని అంటాడు. రోహిణి పూజ జరిగినన్ని రోజులు మనం ఇంట్లో కాస్త నిష్టగా ఉండాలి అని అంటది. అలాగే మీనా అని రోహిణి అంటది. మీనా వెళ్ళిపోతది. వాళ్ళు వెళ్ళిపోగానే మనోజ్ నువ్వు డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్పావు? 5,000 మనకి ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అనగానే రోహిణి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వకపోతే మీ తమ్ముడు అదే పనిగా మనల్ని తిడుతా ఉంటాడు. అందుకే ఒక 10 నోట్లిచ్చి తన నోరు ముయిద్దాము అని ఇస్తాను అని చెప్పాను. సర్లే ఏదో ఒకటి చేసుకో అని చెప్పి మనోజ్ వెళ్ళిపోతాడు. ఇక నైట్ రవి రూమ్లో కూర్చొని పాట వింటా ఉంటాడు. అక్కడికి శృతి వచ్చి చూస్తది. పాట వింటూ పాడుతా ఉంటాడు. శృతి హలో ఏంటి కొత్తగా పాటలు పాడుతున్నావు అనగానే రవి ఇది పాత పాటే కదా అని అంటాడు. అది పాత పాటని నాకు తెలుసు కానీ నువ్వు పాడడం ఇదే మొదటిసారి అందుకే అడిగాను. అయినా నీకు అసలు హిందీ రాదు కదా మరి ఎలా పాడుతున్నావు అని అంటా ఉంటే రవి మ్యూజిక్కి లాంగ్వేజ్ అవసరం లేదు శృతి అదొక అద్భుతమైన తెరఫీ మ్యూజిక్ లైకే అని అంటా ఉంటే శృతి హలో 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 కవరింగ్లు వద్దు పాయింట్కి రా ఇప్పుడు ఈ పాట పాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే రవి హోటల్కి సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ పాట విన్నాను నచ్చింది అందుకే మళ్ళీ వింటున్నాను అని అంటాడు. అప్పుడు శృతి ఓహో రాను రాను తమ అలవాట్లలో బాగా మార్పు వస్తున్నట్టుందే అనగానే రవి గొంతు మార్చి మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి శృతి లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది ఐ మీన్ ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ మమ్మీ కనిపించారు. నాకు తెలుసు అని శృతి అంటది. అప్పుడు రవి నేను ఇప్పుడే చెప్పాను కదా నీకెలా తెలుసు మా మమ్మీ నాకు చెప్పిందిలే అని ఫోన్ గుంజుకొని పాట ఆఫ్ చేస్తుంది. రవి ఇప్పుడు పాట ఎందుకు ఆపేశావు అని అంటా ఉంటే శృతి నేను ఆపగలిగేది పాటను మాత్రమే కదా ఇంకేం చేయగలను అని అంటది. వెంటనే రవి ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా మీ మమ్మీ నిన్ను కలిసిన విషయం నాకెందుకు చెప్పలేదు అనగానే శృతి నువ్వు మాత్రం నా దగ్గర అన్ని విషయాలు చెప్తున్నావా ఏంటి నేను నీ దగ్గర ఏం దాచాను అని రవి అడుగుతాడు. ఏం దాచావో పోను పోను నీకే అన్ని తెలుస్తుందిలే అని అంటది. అక్కడికి మీనా వస్తుంది. బాలు కూడా వస్తాడు. శృతి హే మీనా ఈ మధ్య నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మన ఆంటీ వల్ల ఇలా నటించాల్సి వస్తుంది బట్ చాలా కష్టంగా ఉంది. ఈ డ్రామాలు ఇంతటితో ఆపేద్దామా అనగానే మీనా వామో వద్దొద్దు అత్తయ్యకి ఇది డ్రామా అని తెలిస్తే గొడవ అవుతుంది అది తట్టుకోవడం మా వల్ల కాదు అనగానే బాలు మా అమ్మ గురించి తెలిసి కూడా ఇలా మిడిల్ డ్రాప్ ఎందుకు డబ్బుడమ్మా అనగానే శృతి సర్లే ఏంటి విషయం అని అడుగుతుంది. అప్పుడు బాలు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాం. మేము చాలా బొమ్మలు కొన్నాం. శృతి నవ్వుతూ కంగ్రాట్స్ మీనా అని అంటది. రవి కూడా కంగ్రాట్స్ అన్నయ్య అంటాడు. ఎందుకు చెప్తున్నావురా అని బాలు అడుగుతాడు. వెంటనే శృతి మీకు పిల్లలు పుట్టబోతున్నారు కదా అందుకే కదా బొమ్మలు కొన్నారు అని అంటా ఉంటే బాలు అలాంటిదేమీ లేదు అని అంటాడు. వెంటనే మీనా బొమ్మలు కొంటే పిల్లలు పుట్టబోతున్నారు అని అర్థమా అనగానే శృతి అంటే ఒక సీరియల్లో ఇలాగే పిల్లలు పుట్టుపోతున్నారని ముందే టాయ్స్ కొన్నారు మీరు కూడా అలాగే అనుకున్నాను అని అంటా ఉంటే మీనా నవ్వుతూ నువ్వు సీరియల్స్ చూసి అన్నీ నిజమే అనుకుంటున్నావు అలాంటివేమీ బయట జరగవు మరి బొమ్మలు ఎందుకు కొన్నారన్నయ్య అని రవి అడుగుతాడు. వెంటనే బాలు బొమ్మల కొలువు కోసం రా దానికో 5,000 ఖర్చు అవుతుంది అది అడుగుదామనే వచ్చాం. అలాగా సరే నేను రేపిస్తాను అని రవి అంటాడు. శృతి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి డబ్బులు తీసి ఇందులో 2,500 ఉన్నాయి మిగతావి తన దగ్గర తీసుకోండి అని అంటది. వెంటనే బాలు వావ్ సూపర్ చూసావా మిన్నా అన్ని విషయాల్లో పాలు పంచుకున్నట్టే
వీళ్ళు డబ్బులు కూడా చాలా చక్కగా పంచుకుంటున్నారు. మా మనోజ్ గాడు ఉన్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అని బిల్డప్ ఇస్తాడులే గాని డబ్బులు ఇవ్వడానికి మాత్రం ముందుకు రాడు. అనగానే రవి, అన్నయ్య చిన్నప్పటి నుండి అంతే కదా. మనం క్రికెట్ ఆడడానికి బ్యాట్ కొనాలి అంటే మనమే డబ్బులు పెట్టాల్సి వచ్చేది. కొన్ని జీవితాలు అంతేరా అని బాలు అంటాడు. అందరు నవ్వుతారు. బాలు, అవును, రేపు మనం పిండి వంటలు చాలా చేయాలి. మీనా ఒక్కతే చెయ్యాలేమో అనగానే రవి, ఎందుకు, నేనున్నాను కదా. నేను వదినకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాను. అని మీనా నవ్వుతూ అంటది. బాలు ఏమో, అలా అయితే ఓకే, మీరిద్దరు కలిసి వంటలు చేసేయండి అని అంటా ఉంటే శృతి, మా ఇంట్లో కూడా చాలా బొమ్మలున్నాయి. ఒక పెద్ద టెడ్డి బేర్ కూడా ఉంది. బాలు ఏమో, బీరా, నాకు మినీ బీరు పెద్ద బీరు తెలుసు, ఈ టెడ్డి బీర్ ఎవరు? మీనా ఏమో, "ఉమ్, వాళ్ళు బొమ్మల గురించి చెప్తుంటే మీరు తాగేదాని గురించి చెప్తారేంటి అని గిల్లుతది. బాలు ఏమో, ఓ అలాగా అని అంటాడు. అలాగే పదండి వెళ్దాం అని వెళ్ళిపోతారు. ఇక పొద్దున్నే బాలు మీనా బొమ్మలు సర్దుతా ఉంటారు. అక్కడికి రవి శృతి వస్తారు. శృతి, ఏ, మీరిద్దరు కలిసి బొమ్మలతో ఆడుకుంటున్నారా అని అడుగుతది. అప్పుడు బాలు, మా అమ్మ వస్తే మాతో ఆడుకుంటుంది అని ఇప్పుడే ఏమేం వచ్చాయో ఇంకేమేం రావాలో చూసుకుంటున్నాం అనగానే రవి, ఇన్ని పనుల మధ్య నీకు తీరికెక్కడుంటుందదినా అని అడుగుతాడు. వెంటనే మీనా, కష్టం వేరు ఇష్టం వేరు రవి, ఇది ఇష్టంగా చేసే పని కదా. టైంకి తిని ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో మీనా అని శృతి అంటా ఉంటది. అప్పుడే సత్యం దిగుతూ దిగుతూ వీళ్ళని చూసి, ప్రభా, కొంచెం మెల్లగా దిగు అని వస్తుందని వీళ్ళకి సైగ చేస్తాడు. ఇక వీళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. శృతి ఏమో, ఏంటి టైం వేస్ట్ పనులు అని అంటా ఉంటే రవి, మనకెందుకు శృతి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అని అంటా ఉంటే బాలు, ఒరే లేచిపోయినోడా, మమ్మల్ని అంటావేంట్రా, కావాలంటే నువ్వు అమ్మనను, ఆ లక్షలు మింగినోడు మమ్మల్ని అంటే ఊరుకునేదే లేదు అని అంటా ఉంటే సత్యం, ఒరే ఏమైందిరా అని అడుగుతాడు. అప్పుడు బాలు, బొమ్మల కొలువంట పనికి మాలిన పనంట, డబ్బుడమ్మ కూస్తుంది అనగానే మీనా, నిజంగానే మంచి జరుగుతుంది అంటే టైం వేస్ట్ పని అని అంటుంది మావయ్య. ప్రభావతి తనలో తను నవ్వుకుంటూ, తోడికోడలు ఇద్దరూ రాజీ కాలేదన్నమాట, నాకు కావాల్సింది ఇదే కదా అని అనుకుంటూ ఉంటది. సత్యమేమో, ఏ అమ్మా శృతి, మీ అత్తలాగా మాట్లాడుతున్నావేంటమ్మా, దానికంటే తిని కూర్చోలేక ఏదో ఒకటి వాగాలనిపిస్తుంది. మీకేమైందమ్మా అనగానే రవి, శృతికేమైంది, బాగుంది, వీళ్ళ ఓవర్ యాక్షనే ఎక్కువైంది. బాలు మెల్లగా చంపుతాను అని అంటాడు. ప్రభావతేమో, "హ్మ్, ఏం చేద్దాం శృతి, పెద్దింటి అమ్మాయిలా బిల్డప్ ఇస్తుంది. ఇంటికి మంచి జరుగుతుంది అంటే నేను ఒప్పుకున్నాను అని అంటా ఉంటే శృతి, మీనా ఉన్నంత కాలం మంచి జరిగినట్టే అని అంటది. అప్పుడు ప్రభావతి, ఇన్నాళ్ళు నేను చెప్తే విన్నావా, ఇప్పుడు నీకు అర్థమైందా అని అంటది. శృతి నవ్వుతూ, హా, మీది మంచి మనసని ఒప్పుకున్నాను అనగానే ప్రభావతి, చిన్నప్పటి నుండి నాది బంగారం లాంటి మనసేనమ్మా, కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పాలు వెటకారంగా దగ్గుతాడు. ప్రభావతి కోపంగా, ఏం పుట్టిందిరా నీకు అని అడుగుతది. దగ్గొచ్చిందమ్మా, దగ్గు. నీ మంచి మనసు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయమ్మా అని అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.